అందరికీ నమస్తే. డీలిమిటేషన్ లోక్సభ సీట్లు పెంపు జనాభా దామాషాన జరిగితే దక్షిణ తెలంగాణకు నష్టం, దక్షిణ భారతదేశానికి నష్టం. ఇదంతా ఒక మీటింగ్ జరుగుతుంది తెలుసు కదా మీకు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. దానికి మన రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఓ గ్యాంగ్ వేసుకొని పోయిండు. కేటీఆర్ ఆయన ఒక గ్యాంగ్ వేసుకొని పోయిండు. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి బ్యాచ్లో, మల్లురవి గారు కనిపించిండ్రు. ఆయన కేటీఆర్ బ్యాచ్లో వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. శంబిపూర్ రాజు కనిపించిండు. తర్వాత జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్ మాజీ మంత్రి. ఇట్లా సరే ఎవరికి వాళ్ళు ఉన్నారు, ఎంపీ రవిచంద్ర వాళ్ళంతా ఉన్నారు. కానీ ఒకటే మీటింగ్కు ఇద్దరు, రోజు పొద్దుగాలు వేస్తే కత్తులు చూసుకునే ఇద్దరు, సీఎం రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు పోయినారు. ఒకటే మీటింగ్, ఒకే దగ్గర, ఒకే హాల్. ఎట్లుంటుంది పరిస్థితి? అసలు ఏం జరిగింది తెలుసుకుందాం. మా తమిళనాడులో చెన్నైలో చాలా విచిత్రమైన వ్యవహారం జరిగినాయి. ఇప్పుడు అసెంబ్లీలో కూడా కూర్చుంటారు ఒకే సభ, కానీ ఒకరినొకరు చూసుకునే అవకాశం ఉండదు. సీఎం అట్టు కూర్చుంటాడు, వీళ్ళు ఇట్టు కూర్చుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. లేకపోతే అంతకుముందు రేవంత్ రెడ్డి ఎంపీ లేకుండా ఎమ్మెల్యే ఇటు కూర్చుంటుండే, వాళ్ళు అటు కూర్చుంటారు. కానీ ఇవాళ ఏమైంది, ఒకే దగ్గర ఎదురుపడరు, ఎదురెదురు కూర్చున్నారు. చాలా విచిత్రమైన సంఘటనలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. సిగ్నల్ టీవీ సంవత్సరం పూర్తి చేస్తున్నది. మీ అందరి సహకారంతో ఇంకా ముందుకు పోవాలంటే మీ సహాయం అవసరం. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ వార్తలు వస్తాయని నేను హామీ ఇస్తున్నా. వార్తలకు పోదాం. ఇది ఆ సమావేశం ఒక హాల్. గుర్తుపట్టండి మన హీరోలు ఎక్కడెక్కడ ఉన్నారో. మన హీరోలు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఓకే. స్టాలిన్ పక్కన కూర్చున్నారు. కొద్దిగా అటు ఇటు ఆపోజిట్లో కేటీఆర్ కూర్చున్నాడు. ఇక్కడ డిప్యూటీ సీఎం, కర్ణాటక డిప్యూటీ సీఎం కూర్చున్నాడు. ఇక్కడ పక్కన పంజాబ్ సీఎం ఉన్నాడు, భగవాన్ పక్కన కూర్చున్నాడు. ఇక్కడనేమో స్టాలిన్ కొడుకు కూర్చున్నాడు, ఆయన డిప్యూటీ సీఎం అనుకుంటా. అక్కడ డిప్యూటీ సీఎం తమిళనాడు. ఇటు వస్తే ఇటు ముఖ్యమంత్రి అంతా ఒక దగ్గర కూర్చున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఈ తమిళనాడు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పినరాయి గారు ఉన్నారు, కేరళ ముఖ్యమంత్రి, ఇట్లా ఇక మిగతా పార్టీ లీడర్ అందరూ వచ్చేసిండ్రు. ఎదురెదురు కూర్చున్నారు. అసలు దీనికన్నా ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇక్కడ కూర్చునే కన్నా, ఈ మీటింగ్ జరిగే కన్నా ఈయన ముఖం చూస్తుండే అప్పుడప్పుడు, ఈయన ముఖం చూస్తుండే అప్పుడప్పుడు, కానీ మాట్లాడుకోరు. ఇద్దరు ముఖాలు చూసుకుంటున్నారు, కళ్ళు కొట్టుకుంటారు తప్ప మాట్లాడేది లేదు. కరెక్షన్ కొన్నప్పుడైనా మాట్లాడుకోవచ్చు కదా, ఏమవుతుంది? కానీ మాట్లాడుకోరు. మాట్లాడుకోవడం కాదు, ఇంకా చాలా జరిగినాయి. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక మీటింగ్ అంటే ఒక రూమ్లో వీళ్ళందరూ కూర్చున్నారు. సీఎం ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, స్టాలిన్ వీళ్ళతో కూర్చున్నారు అందరితో. ఇంకో పినరై, ఈ పక్కనే కేటీఆర్ ఉన్నాడు. తర్వాత ఈ పక్కనే రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కూడా ఎదురెదురే కూర్చున్నారు, ఎదురుబడి కూర్చున్నారు. మాట్లాడుకున్నట్లేదు, కానీ ఎదురుబడి అయితే కూర్చున్నారు. మనకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత అక్కడ ఒక పోస్టర్ ఎవరో తీసి పెట్టినారు. ఇగో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందంట. ఇది హార్ట్లీ వెల్కమ్ టు ఆల్ డెలిగేట్స్ అని కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకున్నారు వీళ్ళు. కేటీఆర్ ఫోటో కూడా పెట్టుకున్నారు. బహుశా అందరికి పెట్టుండొచ్చు, నాకైతే ఇది వచ్చింది. బహుశా అందరికి పెట్టుండొచ్చేమో వీళ్ళు అందరివి. రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా ఉండొచ్చు, ఎక్కడన్నా పెడితే పెట్టుండొచ్చు. ఎందుకంటే కేటీఆర్ పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళది ఆడికొచ్చే డెలిగేట్స్ అందరిది ఉండొచ్చు. ఇవి వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు అది ఇవ్వలే మనకు వీడియో. వాళ్ళు తర్వాత ఇచ్చినప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఇక ఇది మీటింగ్లో కూర్చునే వరకు జరిగింది. ఆ మీటింగ్ కన్నా ముందు ఇది వాళ్ళు ఏం చేసినంటే, మరి అది కరెక్టేనేమో, ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ కండవగా కప్పినట్టుగా కనిపించింది. శాల్వా కలర్ ఫిక్స్డ్. మీటింగ్ కన్నా ముందు ఇదంతా వేరే పార్టీలు కూడా అట్లే కప్పిర్రు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు కదా, పంజాబ్ సీఎం, ఆయనకి ఎట్లా కప్పాను అట్లా కప్పినరు. ఈయన కొద్దిగా పింక్ కలర్ కప్పినరు. మరి కన్ఫ్యూజ్ అయ్యేమో ఏమన్నా, రేవంత్ రెడ్డి గారికి ఎల్లోది కప్పినరు. టీడీపీ అనుకుంటే కొంపదీసి ఉంటుందిలే ఇన్ఫర్మేషన్, కానీ మరి ఎందుకంటే అయిందో తెలియదు. కాకపోతే అందరూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ అనుకున్నా ఏంది స్టాలిను, లేకపోతే ఈయన కరెక్టే వచ్చింది, ఫుల్ ఖుషి అవుతుండ్రు రేవంత్ రెడ్డి ఎల్లో కలర్ చూడగానే ఫుల్ ఖుషి ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. ఇక మనం స్పీచ్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆడికి పోయింది వీళ్ళు. యాక్చువల్గా ఎట్లుంటుంది ఏం కదా, ఇద్దరు స్పీచ్లు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి. నేను స్పీచ్లు అంటే మీరు ఇంగ్లీష్ అనుకున్నారు. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రేవంత్ రెడ్డికి ఉంటుంది, కేటీఆర్ ఇంగ్లీష్ కేటీఆర్ది పాష్ ఇంగ్లీష్, అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకసారి కేటీఆర్ దగ్గర పోదాం. కేటీఆర్ ఇది
Thanks, sir, for inviting all of us to this very important meeting. Honorable Chief Minister of Kerala, Shri Pinarayi Vijayan sir, Honorable Chief Minister of Telangana, Revanth Reddy garu, Honorable Chief Minister of Punjab, Shri Bhagwan Singh Manji, Honorable former Chief Minister of Odisha, Shri Naveen Patnaik ji, my brother and Deputy Chief Minister of Tamil Nadu, Shri Udayanithi Stalin ji, Deputy Chief Minister of Karnataka, Shri D.K. Shivkumar ji, and to all the representatives of ఆల్మోస్ట్ మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒడిశా, ఆయన పేరు కూడా తీసుకున్నారు అందరిది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అని కూడా అందరితో పాటు మర్యాద, అందరితో పాటు మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్లాంటి మర్యాద ఇచ్చిండ్రో ఈయన కూడా అదే మర్చింది. అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, వింటారా ఒకసారి? అది కూడా వినండి. Good morning, everyone. Tamil Nadu CM Stalin garu, Honorable Kerala CM Shri Pinarayi Vijayan garu, Honorable Punjab CM Shri Bhagwan Singh Manji garu, Honorable Karnataka Deputy CM Shri D.K. Shivkumar garu, leaders of various political parties. Firstly, I express my special appreciation for. సరే, మనకి ఇంగ్లీష్ వీక్ కాబట్టి చూసి చదువుతున్నారు, చూసి చదవని తప్పేం లేదు. ఇప్పుడు అందరు చాలామంది టెలిప్రాంప్టర్లు పెట్టుకుని చదువుతారు కాబట్టి రేవంత్ గారు చూసి చదవడంలో మనం తప్పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చదువుకున్న చదువు అది అంతే, ఈయన చదువుకున్న చదువు ఈయన అంతే. కాకపోతే మాటల డిఫరెన్స్ చూసినరా, ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి పేరు చెప్పేసిండు, వాళ్ళ శివకుమార్ పేరు చెప్పుకున్నట్టున్నాడు. తెలంగాణకి వెళ్ళి పోయిందే ఈయన ఆయన కదా. తెలంగాణకి వెళ్ళి పోయింది ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ అండ్ టీం. ఇక్కడ టీం పోయినప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే మర్యాదగా అవర్ స్టేట్ అపోజిషన్ పార్టీ లీడర్ కేటీఆర్ గారు అంటే ఎంత మర్యాద ఉంటుండే. చిన్న బుద్ధి, చిన్న మనసు, ఇరుకు మనసు. ఎట్లుంటుందంటే, మనం మన ఊర్లో ఉన్నప్పుడు అంతా మనోళ్ళే, మనం స్పెషల్గా ఇవన్నీ పలికించాల్సిన అవసరం లేదు. మనం పక్కూరుకు ఉన్నాం అనుకో, పక్కూరులో ఉన్నాం, పక్కూరు ఉన్నప్పుడు మన ఊరైనా అనిపించింది అనుకో, ఓ స్పెషల్గా ఉంటుంది, ఓ ప్రేమ ఉంటుంది, మా ఊరైనా అని పలకరిస్తాం. అదే నువ్వు పక్క ఊరు కాదు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాం, మన ఊరోళ్ళు కలిసిరు అనుకో, మనకి ఎంత ప్రేమ ఉంటుంది, అరే మనోడు మా ఊరోడు అది ఉంటుంది. పక్క రాష్ట్రం అనుకో, ఏపీలో కలిసిన అనుకో, మనం ఏదో ఏపీలో పని మీద పోతే ఏ కరీంనగర్ ఆయనో ఏ ఆదిలాబాద్ ఆయనో మనకు తెలియదు కూడా పర్సన్, తెలిస్తే ఇంకా మంచిదే. తెలియని పర్సన్ కనిపిస్తే కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడ మీది అంటే మాది ఆదిలాబాద్ అంటే అరే మనోన్వే అంటాం కదా, మనోన్వే అని చెప్పి కొద్దిసేపు మాట్లాడదాం, ముచ్చట్లాడతాం. మాది ఇక్కడనే, మాది ఫలానా, మీది ఆదిలాబాద్, అచ్చా ఏంది ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటాం. అదే పక్క దేశం పోయినాం అనుకో, ఎవరో కేరళ ఆయన కనిపిస్తే కూడా, కేరళ ఆయన ఎవరైనా పరిచయం అయితే కూడా ఆ మనోడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం వేరే దేశంలో ఉన్నాం, వేరే దేశం పోయినప్పుడు మనమంతా ఒకటి. ఇక మరి ఆ పక్కన తమిళనాడు పోయినరు, చెన్నైలో కూర్చున్నారు మీటింగ్లో. ఇక్కడ నుంచి పోయింది రెండే పార్టీలు, మూడో పార్టీ ఏం రాలే కదా, ఎంఐఎంఓ లేరు అక్కడ, బీజేపీ వాళ్ళు రారు, ఎందుకంటే వీళ్ళు పెట్టే మీటింగే బీజేపీ మీద. పలకడంలో తప్పేముండే, మాట్లాడుకోలే, కనీసం అందరి ముందరనే ఇచ్చిపుచ్చుకోవాలి గౌరవం అనేది. మీరు లోపల తలుపుసారిని ఏమైనా కొట్టుకొని, ఇప్పుడు మీకు ఐక్యత లేకుండా ఒక విషయంలో పోరాటం చేస్తారు వీళ్ళు. మళ్ళీ అసలు కేటీఆర్ గారు అని చెప్పడానికి ధైర్యం సరిపోలేదో, మాట రాలేదో నోట్ల. మీరు పక్క రాష్ట్రం పోయినప్పుడు మన రాష్ట్ర వాళ్ళు పోయినప్పుడు, మన రాష్ట్రం వాళ్ళు ఇద్దరు ఉంటే ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పడానికి ఇబ్బంది ఏముంది? ఫస్ట్ కేటీఆరే మాట్లాడాడు, తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి పేరు చెప్పిండు, రేవంత్ రెడ్డి కేటీఆర్ పేరు చెప్పలేకపోయాడు. అదే అంట ఇరుకు మనసులు, ఇరుకు గదులు, ఇవంతా వ్యవహారం వేరు అని. అట్లాంటప్పుడే వీళ్ళు వచ్చి ఏమంటారు, ఇక ఈయన బట్లర్ ఇంగ్లీష్, ఈయన కథ అంటారు. అప్పుడే వస్తుంది గొడవ. సరే, కేటీఆర్ ఏం మాట్లాడు ఆ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ మాట్లాడిందని మళ్ళీ ఒకసారి కేటీఆర్ దగ్గర పోదాం. కేటీఆర్ ఏం మాట్లాడు, పేర్లు తీసుకోవడం కాకుండా మిగతా సబ్జెక్ట్. And I represent the Bharat Rashtra Samiti, which has led a movement for 14 years for the formation of Telangana under the leadership of our leader, Shri K. Chandrasekhar Rao. When Mr. Vijayan spoke about tyranny of majority, sir, we understand what exactly it means to come out of a larger setup and create a small state. We fought against Delhi, and we fought against the forces for about 14 years to achieve our dream, a long fraught battle it was. We of course draw a lot of inspiration from the people of Tamil Nadu.
on how to preserve our identity and fight for our rights in a federal setup, because the whole Dravidian movement. రైట్. తమిళనాడు ప్రజలను కూడా అప్రిషియేట్ చేస్తున్నా. మీరు లోకాలిటీ కోసం బాగా కొట్లాడతారు. భాష గీష తమిళనాడు అంటే తెలుసు కదా, ఆడ హిందీ అన్నందుకే పెద్ద గొడవ అయింది, ఆడ ఇంగ్లీష్ నేర్చుకుంటూ కూడా పెద్ద గొడవ అవుతుంది, తమిళే మాట్లాడతాం మేమంటారు, అట్లుంటుంది వాళ్ళది. సరే, ఏమన్నానంటే ఈ మైనార్టీ మెజార్టీ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పార్లమెంట్లో ఈ జనాభా లెక్క ప్రకారం పార్లమెంట్ స్థానాలు పెరిగితే దక్షిణ భారతదేశానికి తక్కువ వస్తాయి, మనం మైనార్టీలో పడిపోతాం. ఉత్తర భారతదేశానికి ఎక్కువ సీట్లు వస్తాయి, వాళ్ళ జనాభా ఎక్కువ, ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉంటారు, వాళ్ళు ఎక్కువ వస్తాయి. కాబట్టి అది ప్రమాదమే అని తెలంగాణ గుర్తు చేసిండు. తెలంగాణ లాస్ట్ బిల్లు పాస్ అయ్యే టైంలో, లేకపోతే ఉద్యమం జరుగుతున్న టైంలో మనమేమో తక్కువ తెలంగాణలో, ఏపీ వాళ్ళు ఎక్కువ, సమైక్యాంధ్రవాదులు ఎక్కువ, తెలంగాణ వాదులు తక్కువ. మళ్ళీ మన దాంట్లో కొంతమంది దొంగలు. ఆడున్నోళ్ళు మొత్తం సమైక్యవాదులే, ఏపీలో ఉన్నోళ్ళు, ఏపీ లీడర్లు మొత్తం సమైక్యవాదులే. ఏపీ లీడర్ ఎవరు కూడా తెలంగాణ ఏమని చెప్పారు. కానీ మన దగ్గర ఉన్న కొంతమంది తెలంగాణ వాళ్ళు లేదు మేము సమైక్యాంధ్ర, ఒక ఆయననేమో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, బట్టి విక్రమార్క, పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కలిపి తెలంగాణ ఇవ్వమంటాడు. ఒక ఆయనేమో రాయల తెలంగాణ పెట్టు, రాయలసీమ కర్నూలు కడప కలవమంటారు. ఇట్లా సరే, రాయలసీమలో అట్లా అడిగితే అడుగుండొచ్చు, కానీ మన తెలంగాణలో కూడా అడిగింది చాలామంది అట్లా. అందుకే అండి, మన తెలంగాణలో దొంగలు ఉన్నారు అప్పుడు, ఏపీలోనేమో మొత్తం సమైక్యవాదులు. మనం ఉన్నాయే తక్కువ, వాళ్ళు 100 మంది ఉంటే మనం 40 మందిమి. ఆ 40 మందిలో ఇంకో 10 మంది ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. అట్లా మైనార్టీలో పడ్డాము. అందుకే మేము చాలా ఉద్యమం చేయాల్సి వచ్చింది, చాలామంది మా వాళ్ళు చనిపోయారని చెప్తుంది కేటీఆర్. మేము కేసీఆర్ లీడర్షిప్లో ఉద్యమం చేయాల్సి వచ్చింది, 14 సంవత్సరాలు అల్పేరుగా పోరాటం చేసామనే విషయాన్ని గుర్తు చేసిన ఆయన. ఇక మిగతా విషయాల్లో పోరాటానికి మేము వస్తాం, చలో దేక్లేంగి అన్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ కూడా విందాం. ఇంత చెప్పిన తర్వాత అది కూడా వినిపోతే బాగుంటుంది, అసంపూర్తిగా ఉంటుంది, అసంతృప్తిగా ఉంటుంది. ఒకసారి అది కూడా లుక్ చేయండి. It get backs 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. విన్నారు కదా, మంచి స్పీచ్ రాసుకొని రాపించుకున్నాడు, బాగానే నయ్యం రాపించుకుని పోయిండు. ఇంగ్లీష్ సొంతంగా రాకపోతే రాపించుకుని చదవచ్చు, అందరికి వస్తుంది ఇంగ్లీష్, కానీ రాపించుకొని పోయిండు, మంచిగా చదువుకున్నారు. అయితే దీనిలో ఇంకొక ముచ్చట ఉంది. అసలు రాహుల్ గాంధీ దీని మీద స్పందించాలి. ఎందుకంటే దక్షిణ తెలంగాణ, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం మనం అంటున్నాం. మరి వాళ్ళ జాతీయ పార్టీ పార్లమెంట్ నడుస్తుంది, కొట్లాడాలి కదా పార్లమెంట్లో కొట్లాడకపోతే ఎట్లా? ఇప్పటిదాకా రాహుల్ గాంధీ దాని మీద స్పందించలేదు. అంటే వాళ్ళకు ఉత్తర భారతదేశంలో ప్రమాదం అని స్పందించలేరేమో. మరి రాహుల్ గాంధీ కాదని చెప్పేసి వీళ్ళు కొట్లాడితే అవుతుందా పని? ఇప్పటిదాకా స్పందించలేదు. అసలు వాళ్ళు కదా ఫైట్ చేయాల్సింది, పార్లమెంట్లో కదా ఈ ఫైట్ జరగాల్సింది. కాంగ్రెస్ ఎంపీలు, ఇక్కడున్న కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇప్పటిదాకా అక్కడ ఏం చేయలేదు దీని గురించి. మరి షోపుట వ్యవహారాలు నడపొద్దు, నడిపితే పర్ఫెక్ట్ నడపాలి, లేకపోతే తెలంగాణ ఉద్యమంలాగా నడపాలి, కానీ దొంగ తెలంగాణ ఉద్యమంలాగా నడపొద్దు. తెలంగాణ దొంగ ఉద్యమంలాగా చేస్తే పర్ఫెక్ట్ చేయాలి. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ కదా దేశంలో, మరి ప్రతిపక్ష పార్టీగా దక్షిణ భారతదేశానికి ఇట్లాంటివి ఎన్ని జరిగినా, మోసం జరుగుతుందన్నా, నష్టం జరుగుతుందన్నా కూడా ఓ జాతీయ పార్టీ స్పందించకపోతే ఎట్లా? స్పందించాలి కదా, జాతీయ పార్టీ మాట్లాడాలి కదా. మీరు మాట్లాడితేనే కదా మోడీకి తెలిసేది అక్కడ. మరి ఇప్పటికైతే స్పందించలేదు, చూద్దాం ఏం జరుగుతుందో. ఎనీవే, చెన్నై టూర్ విశేషాలు ఇవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.